Hey guys, welcome back to my channel. Hey guys, today's వీడియోలో మా ఇంట్లో 7 శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాము. సో ఈ సప్త శనివార వ్రతం చాలా పవిత్రమైన వ్రతము. ఈ 7 శనివార వ్రతము ఆచరించడం వల్ల మనకి శనిగ్రహం వల్ల వచ్చే కఠినమైన బాధల నుంచి విముక్తి లభించి కీర్తి శాంతి అష్టైశ్వర్యాలు కలిగి మనకు వెంకటేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మనకు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ 7 శనివారం వ్రతం చేయడానికి ముందుగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పూజా రూమ్ క్లీన్ చేసి వ్రతంకి కావలసిన పూజా సామాగ్రి తీసుకోవాలి. అండ్ ఈ వ్రత విధానం బుక్ దొరుకుతుంది, అందులో చూసి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వ్రతము శనివారం రోజు స్టార్ట్ చేయాలి. శనివారం రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ పూజ అనేది 6 పైన స్టార్ట్ చేయడం మంచిది. సో ముందుగా మేమైతే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి అండ్ స్వామివారికి 7 పిండి దీపాలు తయారు చేస్తాము. ముందుగా కలశం విగ్రహం పెట్టి పూలు పసుపు కుంకుమతో అలంకరించి స్వామికి సంకల్పం చెప్పి ధూపదీప నైవేద్యంతో పూజ చేసి మంగళ హారతులు ఇచ్చి ముత్యాల హారతి ఇచ్చి స్వామికి పూజ అయితే చేస్తాము. అండ్ పూజ అయిపోయిన తర్వాత అతిథికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమ దానంగా ఇవ్వాలి. ఇలా 7 శనివారాలు తప్పకుండా వ్రతం చేస్తే స్వామివారి అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది. సో గాయస్ చూడండి, మేము ఇలా అలంకరించాము. ముందుగా పీట వేసి దానిపైన ఎల్లో క్లాత్ పరిచి స్వామి విగ్రహం పెట్టి పసుపు గణపతి చేసి కలశం పెట్టి పసుపు కుంకుమ పూలతో అలంకరించి కలశం అయితే రెడీ చేసి 7 పిండి దీపాలు పెట్టాలి. దీని తర్వాత మేమైతే ముడుపు కడతాము. ముందుగా ఒక పసుపు క్లాత్ తీసుకొని పసుపు కుంకుమ జవాదు ఖర్జూరము లవంగాలు యాలక్కి తులసి కర్పూరం అక్షింతలు వేసి ముడుపు అయితే కట్టాలి. సో ఇందులో మనం ఏవేవి చెప్పామో అన్నీ 7 వేయాలన్నమాట. సో మన కోరిక ఏదైతే ఉందో అది అనుకొని ముడుపు అయితే కట్టేసి సో 7 శనివారాలు అసలు ముట్టకూడదు, దేవుని దగ్గర పెట్టాలి. అలానే సో 7 వారాల తర్వాత మనము తిరుపతికి వెళ్ళి అక్కడ ఈ ముడుపు హుండీలోకి అయితే వెయ్యాలి. సో పూజ అంతా అయిపోయింది. లాస్ట్ మంగళారతి ఇచ్చే టైంలో సో మేము ఈ దీపాలన్నీ వెలిగిస్తాం చూడండి. అసలు 2 కళ్ళు చాలవు చూడడానికి, అంత అంటే అంత బాగా కుదిరింది మాకైతే ఈ 7 శనివార వ్రత పూజ. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే. సో ఒక్కసారి స్వామిని స్మరిస్తూ సో గోవింద 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 అని చెప్తూ దేవుణ్ణి అయితే నమస్కరించి సో పాదార విందార్పణం చెప్పి సో పూజ అయితే కంప్లీట్ చేసేద్దాము. సో ఇది వచ్చేసి నా ఫుల్ అవుట్ఫిట్. ఈరోజు నేనైతే పర్పుల్ బ్యూటిఫుల్ శారీ అయితే వేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ నాకైతే. పూజ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే. సో మేమైతే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను, సండే స్పెషల్. ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసి సో ఈరోజు వెజ్ పలావ్ ప్రిపేర్ చేయబోతున్నా. సో దానికి కావాల్సినవన్నీ తీసుకొని
ఇలా ముందుగా అన్నీ కట్ చేసుకుంటాను, వాష్ చేసింటాను ముందుగానే. సో వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసి వెజ్జీస్ అన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ కట్ చేసి నీట్గా అండ్ ముందుగానే మసాలా వేసేసి పెట్టుకుంటాను. ఇలా నేను షార్ట్ వీడియోస్లో కూడా సేమ్ ఇలానే చేస్తాను, ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకొని సో వీడియో అయితే స్టార్ట్ చేసేదాన్ని. సో ఇక్కడ వెజ్ పలావ్ చేయడానికి ముందుగా ఆయిల్ వేసి గరం మసాలా వేసి ఏవైతే కట్ చేసుకున్నామో వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మసాలా అయితే వేసాను. సో ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మనము ముందుగా నానబెట్టిన బియ్యంని వేసి సో బాగా ఫ్రై చేసి నూనెలో ఇందులో నీళ్లు పోసి కుక్కర్ మూత అయితే పెట్టాలి. సో ఇక్కడ నేను రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సినవన్నీ కట్ చేసి ముందుగానే సో ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి సో కట్ చేసినవన్నీ వేసి రెడీగా పెట్టాను. సో పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో నేనైతే రైతాతో తింటున్న. సండే వచ్చిందంటే పలావ్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈరోజు వెజ్ పలావ్ అయితే చేశాను. సో టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు వాయిస్ సరిగ్గా రావట్లేదని. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా మైక్ కొందాం అనుకున్నారు, చాలా కాస్ట్లీ ఉంది, బడ్జెట్లో రావట్లేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను పార్సల్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, అవి అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ ప్రోడక్ట్స్ అయితే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ 5 అయ్యింది. సో నేనైతే జింజర్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా స్టవ్ వెలిగించి పాలు అయితే పెట్టుకుందాము. పాలు వేడి చేసిన తర్వాత పాలు బాగా మరిగించాలి, లేకపోతే టీ పచ్చివాసన వస్తుంది. సో బాగా పొంగేలాగా మరిగించిన తర్వాత నేనైతే ఇక్కడ జింజర్ ముందుగానే పీల్ ఆఫ్ చేసి దంచేసి సో ఇందులోకి అయితే వేస్తున్నాను. సో ఇందులోకి వేసి ఈ జింజర్ టీ తాగడం వల్ల చాలా మంచిది అంటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, గట్ హెల్త్కి చాలా మంచిది మెయిన్లీ. సో ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ అయితే వేస్తున్నాను. సో టీ పౌడర్ వేసిన తర్వాత ఇది బాగా మరిగించాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో పాలు మొత్తం టీ కలర్ వచ్చేలాగా సో బాగా మరిగించాలి. తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను. సో మీరు రుచికి తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ తాగితే ఎక్కువ, తక్కువ తాగితే తక్కువ షుగర్. సో నేనైతే మీడియం వేస్తున్నాను. సో చక్కెర వేసిన తర్వాత స్పూన్తో తిప్పి సో 3 పొంగులు వచ్చిన తర్వాత సో టీ అయితే ఉడికినట్టు. సో చూడండి. సో ఇప్పుడు ఆఫ్ చేసి టీ కప్లో వడగట్టుకొని టీ అయితే ఎంజాయ్ చేయండి. సో that's it for today's video guys. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.